మొదటగా డాక్టర్ అందసత్యం గారు మీతో ప్రారంభం. అందసత్యం గారు, బీఆర్ఎస్ పార్టీ అంటేనంటే దేశ రాజకీయాలలో ఒక చరిత్రాత్మకమైనటువంటి ఘట్టాన్ని లిఖించినటువంటి పార్టీ. ప్రపంచవ్యాప్తంగా కూడా ఎక్కడ కని విని ఎరగని విధంగా ఒక్క రక్తపు బొట్టు పడకుండా రాష్ట్రాన్ని సంపాదించుకున్నటువంటి చరిత్ర బీఆర్ఎస్ నాయకత్వానికి దక్కుతుంది. అట్లాంటి చరిత్రాత్మకమైనటువంటి పార్టీ కొన్ని తప్పుల వల్ల అధికారాన్ని కోల్పోవడమే కాకుండా పార్టీ చరిత్రలో లేకుండా పోయే ప్రమాదం ఉంది అని కొన్ని కథనాలు కొనసాగుతున్నాయి. ఎట్లా చూస్తారండి ఈ అంశాన్ని మీరు? మొదటగా ప్రధానమంత్రి డిక్లేర్ చేశాడు మోడీ వచ్చినప్పుడు సభల్లో, మేము ఎట్టి పరిస్థితుల్లో బీఆర్ఎస్ తోటి పొత్తు పెట్టుకునే ప్రసక్తే లేదు, కలుపుకునే ప్రసక్తి లేదని ప్రకటించాడు. అందులో కేసీఆర్ లాంటి వ్యక్తిని మేము కలుపుకోమని చెప్పేసి డిక్లేర్ చేశాడు. బహుశా కలుస్తారు అనేటువంటి విషయం బీజేపీకి నష్టం. ఎందుకంటే ఇవాళ కాంగ్రెస్ వ్యతిరేక శ్రేణులన్నీ బీజేపీ వైపు చూస్తున్నాయి. కాబట్టి అది బీజేపీలో చేరేటువంటి శ్రేణులు ఎక్కువ ఉంటాయి. బీఆర్ఎస్ను కలుపుకోవటం వల్ల బీఆర్ఎస్లో 3 రకాల శ్రేణులు మెర్జ్ అయి ఉన్నాయి. ఏది తెలంగాణ మూవ్మెంట్ నుంచి కూడా ఆ ప్రాసెస్ నడిచింది. కాంగ్రెస్లో ఉన్నటువంటి శ్రేణులు, పాత కాంగ్రెస్ శ్రేణులు బీఆర్ఎస్లో ఉన్నాయి, వామపక్ష శ్రేణులు బీఆర్ఎస్లో ఉన్నాయి, తర్వాత తెలుగుదేశం శ్రేణులు కూడా బీఆర్ఎస్లో ఉన్నాయి. ఈ 3 శ్రేణులు మెర్జ్ అయితేనే తెలంగాణ సందర్భంగా టీఆర్ఎస్ పుట్టింది. కాబట్టి ఈ 3 ఆలోచనలో ఉన్నటువంటి నాయకులు శ్రేణులు అందరూ కూడా ఇవాళ బీఆర్ఎస్లో ఉన్నారు. బీఆర్ఎస్ని బీజేపీ కలుపుకుంటే 50% చేరతారు తప్ప మిగతా 50% మళ్ళీ మరొక పార్టీలో చేరే అవకాశం ఉంది. కాబట్టి అబ్సల్యూట్గా బీఆర్ఎస్ను కలుపుకుంటే బీఆర్ఎస్లో ఉన్నటువంటి శ్రేణులు 100% బీజేపీలో మెర్జ్ అయ్యేటువంటి అవకాశం లేదు. ఇది ఒక మొదటి అంశం. రెండవది, అసలు మెర్జ్ అయితేనన్నా బీజేపీ కలుపుకోదు అనేది నాకున్నటువంటి అంచనా. ఎందుకంటే ఇవాళ బీఆర్ఎస్కు బాగా అవినీతి మరక అంటి ఉన్నది. తర్వాత బీఆర్ఎస్ రాష్ట్రంలో చెతికిలబడి ఉంది. బీఆర్ఎస్ ఓటింగ్ దరిదాపు 16% పడిపోయింది. కాబట్టి రానున్న కాలంలో బీఆర్ఎస్ ఓటింగ్లో మరింత ఎరోజన్ వచ్చే అవకాశం ఉంది తప్ప అదేదో కాంగ్రెస్ని బీజేపీని వెనక్కు నెట్టి బీఆర్ఎస్ ముందుకు పోతుందన్నటువంటి అంచనా నాకు లేదు. కాబట్టి ఇవాళ బీఆర్ఎస్ను కలుపుకుంటే బీజేపీకి డ్యామేజ్ తప్ప బీజేపీకి వచ్చే అవకాశం లేదు. బీజేపీకి వచ్చేటువంటి మేలు జరిగే అవకాశం లేదు. ఇదే ఒత్తిడి కొనసాగితే కేసీఆర్ కుటుంబాన్ని లేదా కీలకమైనటువంటి వ్యక్తుల్ని వదిలేసి కొన్ని శ్రేణులు, ఒక 50% శ్రేణులు మెర్జ్ కాకుండా బీజేపీలో చేరేటువంటి అవకాశం ఉంది భవిష్యత్తులో. రేపు స్థానిక సంస్థల ఎలక్షన్లో ఇదే జీరో రిజల్ట్ లేదా నియరెస్ట్ జీరోకు కనుక బీఆర్ఎస్ రిజల్ట్ ఉంటే ఇంకా బీఆర్ఎస్ సర్వైవ్ అయ్యేటువంటి ప్రశ్నే లేదు. కాబట్టి ఇవాళ ఉన్నటువంటి పరిస్థితుల్లో బీజేపీకి ఆదుర్దా ఉందని నేను అనుకోవడం లేదు. కాబట్టి ఇది బీఆర్ఎస్ నాయకత్వం, బీఆర్ఎస్కు నాయకత్వం వచ్చేటువంటి కుటుంబాలు ఏమైనా బీజేపీ ప్రెజర్ నుంచి తట్టుకోవటానికి ఇటువంటిది ఒక చర్చనీయాంశంగా చేస్తున్నటువంటిది నాకున్నటువంటి అభిప్రాయం. తర్వాత కాంగ్రెస్ ఇవాళ రాష్ట్రంలో అధికారంలో ఉంది. పార్లమెంట్ ఎలక్షన్స్లో సహజంగానే బీజేపీకి ఎప్పుడైనా ఎక్కడైనా అడ్వాంటేజ్ ఉంటుంది. వెల్ ఆర్గనైజ్డ్ పార్టీ, వెల్ ఎస్టాబ్లిష్డ్ పార్టీ, నెట్వర్క్ ఉన్న పార్టీ, ఎస్టాబ్లిష్డ్ లీడర్ ఉన్నాడు. కాబట్టి పార్లమెంట్ ఎలక్షన్లో అడ్వాంటేజ్ ఉంటుంది. తర్వాత రాష్ట్ర అసెంబ్లీకి వస్తే ఆ అడ్వాంటేజ్ ఉంటుందా లేదా అనేది ఒకసారి చూస్తే కానీ తెలియదు. కాబట్టి ఇవాళ ఉన్నటువంటి పరిస్థితుల్లో బీజేపీకి అది అర్జెంట్ ఏజెండా అనుకోవట్లేదు. బీఆర్ఎస్కి ఏజెండా ఎప్పటి నుంచో ఉంది. అసెంబ్లీ ఎలక్షన్ల ముందు నుంచే పొత్తు కలిస్తే పొత్తు పెట్టుకోవాలని ఉంది. బీజేపీ నిరాకరించింది. ఇప్పుడు మెర్జ్ అవుతాం అంటారు, కానీ బీజేపీ నిరాకరిస్తుంది అనేదే నాకున్నటువంటి అభిప్రాయం.